నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంకొక వీడియో అయితే మేము ముందుకు వచ్చేసిన. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క బైక్ రైడ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. ఆ ప్రోడక్ట్ థంబ్నెయిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నాకైతే ఆ ప్రోడక్ట్ ఆ ప్రైస్ పాయింట్కి చాలా వర్త్ అనిపించింది. సో అందుకే మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదే అనమాట, ఎడిఎల్ C5. సో బేసికల్లీ ఇది ఒక హెల్మెట్ ఇయర్ ఫోన్స్ అనొచ్చు. ఇంటర్కామ్ అయితే కాదు, ఇది ఒక హెడ్ ఫోన్స్ టైప్లోనే. జస్ట్ మనం నార్మల్గా హెడ్ ఫోన్స్ యూజ్ చేసే బదులు సో ఎక్స్టర్నల్గా మీరు హెల్మెట్ లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడపడం అనేది అస్సలు సేఫ్ కాదు. మీ ఇయర్స్కి సేఫ్ కాదు, అట్లని మీరు రైడ్ చేసినప్పుడు కూడా సేఫ్ అయితే కాదు. సో దాన్ని కవర్ చేయడానికే ఈ ప్రోడక్ట్ అనేది వచ్చిందనమాట. సో గైస్, దిస్ ఇస్ మై హెల్మెట్లో మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఇది. సో మీకు బేసికలీ చూస్తే ఒక ఇంటర్కామ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇంటర్కామ్ అయితే కాదు, హెడ్ ఫోన్స్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు దీనికి. బికాస్ దీని ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకే అర్థమైపోతుంది దీన్ని హెడ్ ఫోన్స్ అని ఎందుకన్నా అనేసి. సో బాక్స్లో అయితే మనకి మెయిన్ బాడీ ఒకటి అండ్ 2 స్పీకర్స్ వస్తాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఇయర్కి, ఇంకోటి రైట్ సైడ్ ఇయర్కి, అండ్ ఒక మైక్రోఫోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బేసిక్ స్టిక్కర్స్ అయితే ఇస్తారు. సో ఈజీగా మనమైతే స్టిక్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఏం నచ్చిందంటే ఈ RGB లైట్స్ చూడండి. సో ఇప్పుడైతే మార్నింగ్ టైం లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇట్లా కనిపిస్తుంది, అదే నైట్ టైం అయితే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో మనమైతే ఈ బటన్ యూజ్ చేసి ఈ RGB లైట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. సో చూడండి కలర్స్ ఒక్కొక్కటి ఎట్లా చేంజ్ అవుతున్నాయో. అండ్ దిస్ ఈజ్ మెయిన్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ బటన్ అనమాట. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ సేమ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే టర్న్ ఆన్ కూడా అవుతుంది అనమాట. సో దీని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసి ప్రోడక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో నార్మల్గా ఈ ప్రోడక్ట్ ప్రైస్ రేంజ్ అనేది 1800 to 2000 లోపలనే ఉంటుంది. బట్ నాకైతే చాలా తక్కువకి వచ్చింది అనమాట. సో ఎట్లా అంటే సో నాకు అరౌండ్ 1500లో ఈ ప్రోడక్ట్ అనేది వచ్చేసింది అనమాట. సో నేను నార్మల్గా అమెజాన్ అయితే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ సడన్గా ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది మధ్యలో. సరే ఏందో ఇంట్రెస్టింగ్ ఉందనేది క్లిక్ చేసి చూసిన. సో ప్రోడక్ట్ డీటెయిల్ చూసిన, కింద అమెజాన్ రివ్యూస్ చూసిన, అంతా బాగుంది, డీసెంట్ ఉంది, ప్రైస్ రేంజ్ అందరూ వర్త్ అని చెప్తున్నారు. సో ఇదేందో మంచిగా ఉంది కదా, ప్రైస్ ఎంతో చూద్దామని చూసేసరికి 1800 చూపించింది నాకు కూడా. బట్ దాని కింద నాకు కార్డ్ ఆఫర్స్ అని చూపించింది అనమాట. సో SBI క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 300 రూపీస్ ఆఫ్ అనేది ఉండే. నేను అది చూడంగానే ఇంకా నేను నెక్స్ట్ సెకండ్ ఆలోచించలే, నా దగ్గర SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. సో నెక్స్ట్ సెకండ్ ఆలోచించకుండా ఆర్డర్ అయితే పెట్టేసిన. సో ఇప్పుడు ఆ కార్డ్ ఆఫర్ ఉందా లేదా అనేది అయితే నాకైతే క్లారిటీ తెలియదు, నాకు తెలిసి అయిపోయి ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రోడక్ట్ లింక్ ఇచ్చుంటా, ఒకసారి క్లిక్ చేసి చెక్అవుట్ అయితే చేయండి ప్రోడక్ట్ని. సో 1500కి ప్రోడక్ట్ వస్తుంటే మాత్రం అస్సలు ఆ డీల్ అయితే మిస్ అవ్వకండి, వర్త్ అని చెప్పొచ్చు. అట్లని 1800కి వర్త్ కదా బ్రో అంటే లేదు, అట్లేం లేదు, 1800కి కూడా ఈ ప్రోడక్ట్ అనేది వర్తే. సో నాకైతే ఆ డీల్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. 1800కే ప్రోడక్ట్ ఉంటే మాత్రం 1800 కూడా వర్త్ ప్రోడక్ట్ అనేది చెప్తాను నేను. సో ప్రైస్ డీటెయిల్స్ అనేది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ప్రోడక్ట్ ఫీచర్స్ గురించి అయితే చూద్దాం. సో ఈ ప్రోడక్ట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్ అనేది బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా బ్లూటూత్తో మనం ఈ ప్రోడక్ట్ని 2 డివైసెస్తో అయితే కనెక్ట్ చేయొచ్చు. సో ఆ ఫీచర్ అనేది ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, చాలా మంది లాంగ్ రైడ్ చేస్తున్నప్పుడు మ్యాప్స్ కోసం ఒక ఫోన్ వాడతారు, నార్మల్ పర్సనల్ యూస్ కోసం ఇంకో ఫోన్ వాడతారు కదా. సో ఈ ప్రోడక్ట్తో ఏంటంటే మనం 2 డివైజెస్ ఒకటేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు రైడ్లో ఉన్నప్పుడు కాల్స్ వచ్చినా కానీ లిఫ్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మ్యాప్స్ ఏమైనా సౌండ్ కావాలన్నా, మ్యూజిక్ కావాలన్నా కానీ మనమైతే వినొచ్చు అనమాట. 2 డివైజెస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా దీంట్లో 2 స్పీకర్స్ అనేవి వస్తాయి అనమాట, ఒకటి లెఫ్ట్ సైడ్కి, ఇంకోటి రైట్ సైడ్కి. సో బోత్ స్పీకర్స్ కూడా 50mm స్పీకర్స్ వస్తాయి. సో మీరైతే అనుకోవచ్చు 1800కి సౌండ్ క్వాలిటీ అంతేం బాగుండదేమో అనేసి. సౌండ్ క్వాలిటీ అయితే అల్టిమేట్ ఉంది. బట్ ఒకటే ఏంటంటే బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. సో బేస్ వస్తుంది కానీ మరి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో బేసికలీ ఇది డిజైన్ చేసిన పర్పసే రైడింగ్కి కాబట్టి, సో మనకి ఎంత సౌండ్ రావాలో, ఎంత బేస్ రావాలో ఆ లిమిట్స్లోనే దీన్ని డిజైన్ అయితే చేశారు. సో అదైతే ప్రాబ్లం ఏం లేదు. సో కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి మనకి ఇన్బిల్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీంట్లో ఉందన్నమాట. సో కాల్స్ కూడా మాట్లాడుతుంటే క్వాలిటీ కూడా ఎక్కడ డ్రాప్ అయితే లేదు, చాలా బాగుంది. మైక్రోఫోన్ క్వాలిటీ బాగుంది, అట్లనే స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ ప్రోడక్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 800 mAh లిథియం అయాన్ బ్యాటరీ అనేది దీంట్లో ఇచ్చిండ్రు. కంపెనీ వాళ్ళు ఏం క్లైమ్ చేస్తున్నారంటే 30 hours మ్యూజిక్ ప్లేబ్యాక్ అండ్ 40 hours కాల్ ప్లేబ్యాక్. అండ్ అదే కాకుండా 300+ hours స్టాండ్ బై మోడ్లో ఉంటుందంట. అండ్ ఇంకో మెయిన్ థింగ్ మీరు అనుకోవచ్చు, స్పీకర్స్ అనేవి
హెల్మెట్ లోపల ఉన్నాయి కదా, మైక్రోఫోన్ హెల్మెట్ లోపలనే ఉంది కదా, సో స్వెట్ వస్తే ఎట్లా, లేదా బయటకు వెళ్ళినప్పుడు వర్షం పడితే ఎట్లా అనేసి. సో ఈ ప్రోడక్ట్ అనేది IP67 వాటర్ ప్రూఫ్తో వస్తుంది. సో వాటర్ ఆర్ స్వెట్తో అయితే ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఈ ప్రోడక్ట్ అనేది Type-C కేబుల్తో అయితే రావడం జరుగుతుంది. సో ప్రోడక్ట్లో ఉన్న బటన్స్ ఒకసారి చూద్దాం మనం. సో ఈ బటన్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఆన్ ఆఫ్ బటన్. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఈ బటన్ వచ్చేసరికి ఓన్లీ ఈ RGB లైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఈ బటన్ కనుక మీరు ఒకసారి చూస్తే, సో ఆండ్రాయిడ్లో అయితే గూగుల్ అసిస్టెంట్ ఆర్ ఐఫోన్స్లో అయితే సిరి యాక్టివేట్ అవ్వడానికి స్పెషల్గా డెడికేటెడ్ బటన్ అనేది ఇచ్చారనమాట. సో వాల్యూమ్ బటన్స్ అనమాట, అప్ అండ్ డౌన్. సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి, అండ్ డౌన్ చేసుకోవాలంటే మైనస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే సౌండ్ ఎక్కువ, సౌండ్ తక్కువ అవుతుంటుంది. అండ్ అదే ప్లస్ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తుంది, అండ్ మైనస్ బటన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే ప్రీవియస్ ట్రాక్కి వెళ్తుంది. సో అంతే, డెడికేటెడ్ బటన్స్ అయితే అంతే. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ సపరేట్గా కింద ఇవ్వడం జరిగింది. సో ప్రోడక్ట్ అయితే నేను ఆల్రెడీ ఫిట్ చేసేసినాను అనమాట, బికాజ్ నేను యూజ్ చేస్తేనే కదా అసలు ఎట్లా వర్క్ అవుతుందో చెప్పగలిగేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ చెప్పేయచ్చు, బట్ అట్లయితే చెప్పాలనుకోవట్లే నేను. సో మంచిగా యూజ్ చేసి నాకు నచ్చితేనే చెప్పాలనుకుంటున్నా. సో ఈ ప్రోడక్ట్ అయితే నచ్చింది కాబట్టి ఈ వీడియో అనేది వచ్చింది అనమాట. సో బాక్స్ నుంచి బాడీ అండ్ స్పీకర్స్ తీసినాక, సో మొత్తం వైరింగ్ కూడా వాళ్ళే ఆల్రెడీ అటాచ్ చేసే ఉంటాయి. మీరు ఏం లేదు, హెల్మెట్లో ఎగ్జాక్ట్ ఇయర్ ప్లేసింగ్ చూసుకొని, కొన్ని హెల్మెట్స్లో ఎట్లా ఉంటుందంటే డెడికేటెడ్ ఏరియా అనేది ఉంటుంది ఇట్లా స్పీకర్స్ పెట్టుకోవడానికి, హెల్మెట్ లోపలనే ఇన్బిల్ట్గా వస్తుంది. సో నా హెల్మెట్లో అయితే ఇన్బిల్ట్గానే వచ్చింది స్పీకర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది. సో వైరింగ్ అంతా హెల్మెట్ ప్యాడ్ వెనకాల మీరు టేప్తో అతికిచ్చేసుకొని, ఈ కొంచెం ఈ చిన్న వైర్ ఏదైతే ఉందో అది బయటికి తెచ్చి ఇక్కడ కనెక్ట్ చేసేసుకుంటే మీకు స్పీకర్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో మీకు ఇన్ కేస్ వైరింగ్ అవన్నీ ఎట్లా తీసుకోవాలన్న డౌట్ ఉంటే కామెంట్స్లో అయితే మెన్షన్ చేసేయండి, మొత్తం మళ్ళీ వీకేసి మళ్ళీ అటాచ్ చేద్దాం కావాలంటే. సో అదనమాట టోటల్ ప్రోడక్ట్ ఓవర్ వ్యూ. సో డెఫినెట్గా మీకు కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో మీరు కనుక ప్రోడక్ట్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే అమెజాన్ లింక్ ఇచ్చుంటా, డైరెక్ట్గా చెక్అవుట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.